శివదుర్గ జ్యోతిష్యాలయం ఆర్థిక ఉద్యోగ కుటుంబ మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడను. పరిష్కారం కోసం ఈ నంబర్ని సంప్రదించండి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ పరిణామాలు సర్వేగంగా మారుతుంది. అలాగే మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా జనసేన టీడీపీ పొత్తు, అలాగే బీజేపీ పొత్తు పక్కన వెళ్తుంటే, అలాగే వైసీపీ మేమంతా కూడా సిద్ధమంటూ మరో పక్కన వెళ్తున్నారు. మొత్తం అన్ని పరిణామాలు ఒక చూసుకుంటే పవన్ కళ్యాణ్ పైనే మొత్తం ఏపీ రాజకీయాలు అన్ని చుట్టూ కూడా తిరుగుతున్నాయని చెప్పాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన మరుక్షణం నుంచి కూడా పిఠాపురంలో వైసీపీ వ్యూహాలకైతే పొదును పెడుతూ జనసేన అసంతృప్తి వాళ్ళందరూ కూడా కలుపుకుని ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి మరోపక్క ఉంటే, ఏది ఏమైనా పిఠాపురంలో భారీ మెజార్టీతో గెలిపించి తీరుతామంటూ అలాగే జన సైనికులు కావచ్చు, జనసేన నాయకులు మొత్తం అంతా కూడా చెప్తున్న పరిస్థితి మరోపక్క కనబడుతుంది. మరోపక్క చూసుకుంటే జనసేన అసంతృప్తి వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ సీటు దక్కని వారు కొంతమంది బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ మీద కావచ్చు, జనసేనపై కూడా తీవ్ర ఆరోపణలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. దీంతో మాట్లాడేందుకు ప్రస్తుతం కాకినాడ రూరల్ జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి పంతం నానేజీ గారు మరియు రెడ్డి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, జనసేన పార్టీలో కొన్న గన్నాలుగా కొనసాగుతున్న వాళ్ళు, అలాగే జనసేనలోకి వద్దామనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడంతా కూడా బయటకు వచ్చేసిన పరిస్థితి. జనసేన పైన పవన్ కళ్యాణ్ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అందులో ముద్రగడ పద్మం కూడా జనసేనలో జాయిన్ అవుతానన్నారు, కానీ పవన్ కళ్యాణ్ మీద తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ పరిణామాలన్నీ కూడా ఎలా చూడాలంటారు? మరి ఎందుకు జాయిన్ అవుతానన్నారు? అన్ని ఆరోపణలు ఉన్నప్పుడు సడన్గా ఒక రోజు ఆరోపణలన్నీ మారిపోయా. ఒకరోజు ఆయన జాయిన్ చేసుకోవడం మానేస్తే ఆరోపణలన్నీ మారిపోయా. మరి అన్ని ఆరోపణలు ఉన్న పార్టీలో జాయిన్ అవుదని నేను ఎదురు చూశాను. రాలేదు, వస్తా అన్నాడు, రాలేదు అంటున్నాడు. మరి సడన్గా ఆరోపణలన్నీ అప్పుడేమైపోయాయి అంటే ఈయన రాకపోతే ఈయన జాయిన్ చేసుకోకపోతే ఆరోపణల అంటే ఒకటి చెప్తాను. ఒక పార్టీ అధ్యక్షుడు ఎవరన్నా మధ్యలో వచ్చి నేను ఎవరు పలానా నేత వస్తానంటే అంటే నేత యొక్క పూర్వపరాలు పూర్తిగా ఒకసారి పరిశీలించుకోవడానికి కొంచెం సమయం పడుతుంది. ఎందుకంటే అందులోని ప్రత్యేకంగా ఈ నేత విషయానికి వచ్చేలోకి ఈ నేత గతంలో ఉన్న పార్టీల్లో ప్రతి చోట కూడా అధ్యక్షులతో ఏదో గిల్లి గజ్జం పెట్టుకుని ఏదో ఒకటి వాళ్ళ పూర్వం ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి, తర్వాత చంద్రబాబు గారి దగ్గర నుంచి, తర్వాత ఈయన దగ్గర మన ఇదే జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర నుంచి కూడా ఏదో గొడవ పెట్టుకుని బయటకు వచ్చేసినటువంటి వ్యక్తే. అసలు జగన్మోహన్ రెడ్డికి అంటే ఇంట్రెస్ట్ లేదు, కానీ ఏదో ఇక్కడ లోకల్గా ఉన్న లీడర్స్ ఏదో బలవంతంగా పెట్టి తీసుకెళ్ళారు. అయితే ఈ ఒక్క రోజులో ఆయన కాదని ఆలోచించి చెప్పి లోపల ఈయనకి మంచి బంపర్ ఆఫర్ వచ్చింది. బంపర్ ఆఫర్ వస్తే వెళ్ళిపోయాడు. బంపర్ ఆఫర్ తోటి, బంపర్ ఆఫర్ అంటే తెలుసు కదా, ఆ బంపర్ ఆఫర్ తోటి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయి కొత్తగా అప్పుడు దాకా జాయిన్ అవుతున్నప్పుడు ఇప్పుడు ఆరోపణలు ఎలా వచ్చాయి? ఎక్కడి నుంచి వచ్చాయి? అవి ఎవరిచ్చారు? ఎవరు మాట్లాడిస్తున్నారు అతనితోటి? అంటే ఆయన జాయిన్ అయిపోయి వచ్చిన తర్వాత మొలతాళ్ళు లేని వాళ్ళు కూడా రాజకీయాలు చేసేస్తున్నారు అని చెప్పేసి ఆయన కామెంట్స్ చేసిన పరిస్థితి. అదే మొలతాళ్ళు కావాలితే చూపిస్తాం, మొలతాళ్ళు ఉన్నాయో లేదో కావాలితే చూపిస్తాం. రేపు ఎన్నికల్లో మా అందరికీ మొలతాళ్ళు ఉన్నాయో లేదో అన్నీ కూడా ఈ ఎన్నికల రిజల్ట్స్ చెప్తాయి. మొలతాళ్ళు లేని మగోళ్ళు, మీరు ఆడుకు వదిలేసిన మగోళ్ళు అందరూ వస్తారు ఇదిలోకి. కాపు ఉద్యమం చేసే సమయంలో కాపులు నాతో పాటు లేరు, అందరూ కూడా ఉన్నటువంటి సామాజిక బీసీలు కావచ్చు, అందరూ కూడా వాళ్ళే ఎక్కువగా ఉన్నారని చెప్పేసి మరో కామెంట్స్ కూడా చేసిన పరిస్థితి. ఎలా చూడాలి? అదే అన్నాను, ఇప్పుడు వృద్ధాప్యం వచ్చేసి వయసు అయిపోయినప్పుడు వచ్చి మాటలు తప్పయ్యి జాగి గారు మన మాట్లాడి చూసారు అలాగ తప్ప ఏంటిది కాపులు బీసీలో చేరిపోయిందని చెప్పి బీసీలు వచ్చి తిరిగారా? అలాగే అర్థం ఉందా, పద్ధం ఉందా? అసలు దానికి ఊరికి శుభ్రంగా వీళ్ళందరినీ వాడుకుని బీసీలకు దూరం చేసేసి బీసీలకి మాకు శుభ్రంగా మా పక్కింటి ఆయన బీసీ, ఎదురింటి ఆయన రాజుగారు, ఆ కింద ఆయన బీసీ, మేమంతా చక్కగా ఉంటాం. చక్కగా ఉండి వాళ్ళందరికీ మాకు ఊరికే కులాలని చెప్పి ఓ మాయలో తిప్పేసి ఒక తరాన్ని పాడు చేసేసారు. వాళ్ళ తుల్లో కూడా అంతే, మీటింగ్ అని చెప్పి తీసుకెళ్ళి విధ్వంసకాండ చేసేసారు. అక్కడ విధ్వంసకాండ చేసేస్తే ఏమైంది? అక్కడికి వీళ్ళ మీద కేసులు పోయాయి. కానీ ఈ కుర్రోళ్ళ మీద కాపుల మీద ఉన్న మచ్చ పోద్దా? ఎక్కడైనా పోద్దా? అంటే కాపులు అంటే విధ్వంసకాండ చేసేస్తారా, ఇలా చేసేస్తారా, అలా చేసేస్తారా అని చెప్పి ప్రతి చోట మాట్లాడుకుంటున్నారు కదా. ఆ పరిస్థితి కాపులకు తీసుకొచ్చారు కదా. కనీసం ఈ వేళకి అదే ప్రభుత్వంలో ఉన్నప్పుడు తెలుగుదేశం వాళ్ళని ఆ విషయం మీద అడగలేదు. తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చింది, వాళ్ళతోటన్నా దాని మీద ఎంక్వైరీ చేయాలి అంతే. ఆయన మీద ఉన్న కేసు తీయించుకోవడానికి ప్రయత్నం చేశాడు తప్ప ఈ మచ్చ తొలగించడానికి ఏ ప్రయత్నం చేయలేదు ఆయన. కాపుల మీద మచ్చేసి మళ్ళీ తిరిగి కాపులు నాకు చేయలేదని చెప్తూ ఇవాళ కాపులు కించబడుతూ ఉన్నాడు. ఆవేళ బీసీలని మాకు దూరం చేశాడు కాపులందరికీ. ఈవేళ మమ్మల్ని ఒంటరి చేసి
అతను ఏదో పార్టీలోకి బంపర్ ఆఫర్తో వెళ్ళిపోయాడు. ఏంటి ఆయన చేసే పనులు? ఇంకా చాలా కాలం ఆయన కూడా తిరిగాం, కానీ మేమైతే ఆయన విశ్రాంతి తీసుకుంటే బెటర్ అనిపిస్తుంది. అంటే గతంలో మీరు మనీ ఆర్డర్ ఉప్మా డబ్బులు మేము మీకు మనీ ఆర్డర్ చేస్తున్నామంటే గతంలో మీరు కావచ్చు, మీకు ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా మనీ ఆర్డర్ చేసిన పరిస్థితి. అప్పుడు ఎంత పంపించారు, ఎందుకు మనీ ఆర్డర్ చేయవలసి వచ్చిందండి? నేను పిలిపించాను, నా మటుకు నేను ఒక 10 పంపించాను, నేను నాకు చుట్టూ ఉన్నవాళ్ళు. ఆ తర్వాత కొన్ని వేలు వచ్చాయని తెలిసింది. పోస్ట్ మ్యాన్ ఇంటికే రానివ్వలేదని తెలిసింది. మేమందరం కూడా అతను పంపించింది, అతనికి డబ్బుల్లో లక్షలు కావాలని కాదు, మేము పంపిద్దాం లక్షలు ఆయన తగ్గట్టు. ఆయన ఇంటి చుట్టూ ఇండస్ట్రియల్ ఎస్టేటే ఉంది ఆయనకి. దాని గురించి కాదు డబ్బులు పంపించింది. చంద్రశేఖర్ రెడ్డి గారి డబ్బులతో మేము ఉప్మా తిన్నామని చెప్తే మాకు కోపం వచ్చి పంపించాం, అంతే తప్ప ఈయనకి లక్షలు పంపేద్దామని కాపులు ఎవరో అనుకుని పంపలేదు. కాపులు చంద్రశేఖర్ రెడ్డి డబ్బులతో ఉప్మా తిన్నట్టు అని చెప్పి అనేక వేల మంది చిరాకు పడి వెనక పంపించేసి చంద్రశేఖర్ రెడ్డికి పంపించమని చెప్పారు. అది అంతే తప్ప ఈయనకి పంపడం కాదండి. అంటే ప్రధానంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారు. మీ సమీపంలో ఉన్నటువంటి పిఠాపురంలో పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఓడించేందుకు మొత్తం అంతా కూడా మండల వేస్గా కూడా కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే అందులో వ్యూహకర్తగా కూడా ముద్రగడ పద్మనాభం కూడా పెట్టాడు. ఆ ప్రభావం పిఠాపురంలో ఏ విధంగా ఉండబోతుందంటే 2009లో కూడా పిఠాపురం నుంచి ముద్రగడ కూడా పోటీ చేశారు. అవన్నీ కూడా ఎలా ఉంటాయంట? నేను మామూలుగా 50,000 70,000 మెజార్టీతో నగ్గుతాడని చెప్పి కళ్యాణ్ గారు అనుకున్నాం. ఆ ఊపి చూసి ఎప్పుడైతే వ్యూహం మార్చుకునే వాళ్ళు ముద్రగడ పద్మనాభం గారిని పంపించారు, లక్ష మెజార్టీ వస్తుందని ఖచ్చితంగా చెప్తా ఉన్నారు జనం ప్రతి చోట కూడా. ఎందుకంటే ఆ వ్యూహం మార్చుకో జగన్మోహన్ రెడ్డి, ఎందుకంటే చాలా తప్పుడు వ్యూహం. అక్కడ ముద్రగడ పద్మనాభాన్ని పంపడం వల్ల నీకు జరిగే నష్టం ఏంటంటే కాపులు ఓటేరు, ఇతర కులస్తులు కూడా ఇవాళ కాపుల్ని విధ్వంసకారుల కింద చూసే పరిస్థితి తీసుకొచ్చారు. కాబట్టి ఆ కాపులను సమర్థిస్తున్న పద్మనాభం లాంటి వ్యక్తి అక్కడికి తిరిగితే, విధ్వంసం చేసిన వ్యక్తి అక్కడ తిరిగితే ఇంకొంచెం ఓట్లు తేడా వస్తాయి. కాబట్టి అది 1,00,000 దాకా వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చెప్తున్నామంటే సరైన వ్యూహం వేసుకుందని చెప్తాను. ఓకే, ముద్రగడ పద్మనాభం పరిస్థితి అలా ఉంటే ఇప్పుడు ప్రధానంగా జనసేనలో వీర మహిళల కింద కొనసాగిన కొంతమంది అసంతృప్తితో టికెట్ రాకుండా మంది వచ్చారు. బీసీలకి సరైన స్థానం గుర్తింపు జనసేనలో ఇవ్వడం లేదంటూ జనసేన సంబంధించిన కార్యదర్శి ఎవరైతే ఉన్నారో సరోజ కావచ్చు, అలాగే మాకినేటి శ్రీకుమార్ పిఠాపురంలో మాజీ ఇన్ఛార్జిగా పనిచేసిన వీళ్ళందరూ కూడా బయటకు వచ్చారు. జనసేన పైన పవన్ కళ్యాణ్ పైన తీవ్ర కామెంట్ చేస్తున్నారు. ఒక కాపు కోటరీ ఉంటుంది, వాళ్ళ లోపలికి వెళ్ళనిస్తలేదంటూ బీసీ సంబంధించిన మహిళ తీవ్ర ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. ఇటువంటి రాజకీయాల్లో జనరల్గా జరుగుతూనే ఉంటాయండి. ప్రజారాజ్యం అప్పుడు ఇలాగే చెప్పారు, ఏదో పార్టీకి కులం ముద్ర వేసేయడానికి చేసే ఆలోచనలు తప్ప వెళ్ళి వాళ్ళు సీట్లు ట్రై చేసుకుంటారు. సర్వేల్లో గట్రా వచ్చి ఉంటారు, దానివల్ల సీట్లు ఇవ్వరు. ఇవ్వకపోతే ఏదో ముద్ర వేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇది అన్ని పార్టీల్లోనే ప్రతి చోట ఉండేది, ఇది పెద్ద జనరల్ ఇష్యూ. అంటే వాళ్ళు ఏదేమైనా జనసేన ఎక్కడైతే పోటీ చేస్తుందో అక్కడ మేము ఓడించడానికి మేమంతా కూడా ముందు ఉంటామని చెప్పేసి వాళ్ళు కూడా కామెంట్ చేస్తున్నారు. అంత స్థాయి లేదు తీసేయండి. అంటే వాళ్ళకి ఏ విధంగా కౌంటర్ ఇస్తారంటున్నారు మీరు? జనరల్గా స్థాయి లేదు అంతే, ఇంకా ఏం కౌంటర్ ఉంది? స్థాయి లేని వాళ్ళతో నేనేం మాట్లాడినా. అంటే ముఖ్యంగా మాకు టికెట్ వచ్చే అవకాశం ఉంది, కానీ ఈ విధంగా కొంతమంది లోకల్ ఉన్న నాయకులు చెప్పడం వల్ల మాకు ఈ విధమైన గుర్తింపు లేదని చెప్పేసి వాళ్ళు ఆవేదన చెందుతున్నారు. అవును, టికెట్ ట్రై చేసుకుంటాడు, టికెట్ తెచ్చుకుంటాడు, నగ్గుతాడు. ఏంటి దానికి దీనికి ఏముంది? దీనికి సంబంధం ఉంది. ప్రతి చోట ప్రతి పార్టీలోనే ఉంటుంది. ఒక సీటు ఒకరికైనా ఉంచారు, 3-4 ట్రై చేసుకుంటారు, ఎవరో ఒకరికో వస్తుంది. మిగిలిన 3 వాళ్ళలో సరుకుంటే ఈ టికెట్ వచ్చినట్టు వెళ్ళి ప్రాధాన్యపడి వచ్చి తిరగమని అడుగుతాడు. అంతే. ఓవర్గా పవన్ కళ్యాణ్ పర్యటన ఎప్పటి నుంచి ఉండబోతుంది? ఈ పర్యటన ఎలా ఏ విధంగా ఉండబోతుంది? కాకినాడ రూరల్లో కూడా ఇప్పటికే మీ ప్రచారం ఏ విధంగా సాగుతుంది? కాకినాడ రూరల్లో మటుకు ప్రచారం బ్రహ్మాండంగా జరుగుతుంది. పిల్లి అనంతలక్ష్మి, సత్యబాబు గారు ఒక ఆధ్వర్యంలో అన్ని వేటలు అన్ని చోట్ల కూడా తిరుగుతూ ఉన్నాం గత 10 రోజులుగా. అన్ని రీతిలో మాకు స్పందన కనపడుతోంది ప్రతి చోట కూడా. ఒకసారి ఈ ప్రభుత్వాన్ని, ఈ దరిద్ర ప్రభుత్వాన్ని, ఈ రాక్షస పాలన వదిలించుకోవాలని ప్రజలు స్పష్టంగా డిసైడ్ అయిపోయారు. ఇలాంటి పద్మనాభాలు 10 మంది వచ్చినా సరే ప్రజలు ఆ నిర్ణయం నుంచి మారరు. పద్మనాభం గారు కూడా రాంగ్ స్టెప్ వేసేసాడు. ఆ ప్రజలైతే మార్పు లేదు, అందులో డౌట్ లేదు. మార్చుకోవాలి, ఇతను మార్చుకోవాలి, జగన్మోహన్ రెడ్డిని ఒకసారి మార్చుకోవాలన్నది డిసైడ్ అయిపోయి ఉన్నారు. అట్లాగే
ఇవాళ కాకినాడ రూరల్కి 6వ తారీఖుని పవన్ కళ్యాణ్ గారు రాబోతూ ఉన్నారు. కొన్ని ఇన్సైడ్ మీటింగ్స్, మండల స్థాయి మీటింగులు, కొన్ని మీటింగులు జరుగుతాయి. ఉదయం వచ్చి సాయంత్రం వరకు ఉండి సాయంత్రం వెళ్తారు. అలాగే 31 తారీఖుల్లో పిఠాపురం వచ్చే అవకాశం ఉంది. ప్రోగ్రామ్ అయితే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నా ఇది పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే కాపుల మధ్య ప్రధానంగా గత కొన్నాళ్ళ నుంచి కూడా ఈ వివాదాలు అయితే కొనసాగుతున్నాయి. అలాగే ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమేతగా ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభం కాపులు నా వెనకాల లేరని, గతంలో ఉద్యమంలో నాకు ఎవరో పాల్గొలేదని దానిపై కూడా కాపు నేతలు దీనిపై తీవ్రమైన కౌంటర్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ప్రధానంగా చూసుకుంటే ఈ ఎవరైతే అసంతృప్తి పరులు ఉన్నారో అసంతృప్తి పరులందరూ రావడం, ఉద్దేశపూర్వకంగా ఇటువంటి కామెంట్స్ చేయడం అనేది అన్ని పార్టీల్లో సహజంగా జరిగేది. ఇటువంటి దీని మీద పెద్ద ఫోకస్ చేయవలసిన అవసరం లేదన్నారు. ఏదేమైనా ముద్రగడ పద్మనాభం చేసినటువంటి కామెంట్స్పై కూడా ధీటైన సమాధానం ఇచ్చారు. బీసీలను కేవలం మా నుండి కాపులను దూరం చేసినటువంటి పరిస్థితి ముద్రగడ పద్మనాభం సొంతం చేసుకున్నారన్నారు. అలాగే ఎంతో స్నేహభావంతో బీసీలు కాపులు అందరూ కూడా కలిసి ఉండేవాళ్ళు. కాపు ఉద్యమం వల్ల ఒక తరం భవిష్యత్తు నాశనమైందంటూ, అలాగే యువతకి సరైన గుర్తింపు లేకుండా, కాపులకి సరైన గుర్తింపు లేకుండా చేసినటువంటి ఘనత ముద్రగడ పద్మనాభంకి దక్కుతుందంటూ పంతం నానాజీ అయితే తీవ్ర కామెంట్ చేసినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. ఏదేమైనా ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాలు పవన్ కళ్యాణ్ కావచ్చు, అందరూ కూడా ఎన్ని వ్యూహాలు వేసినా వైసీపీ ఎంతమంది కలుపుకుని వెళ్ళినా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు నల్లేరుమే నడకలా ముందుకు వెళ్తుందంటూ, అలాగే 1,00,000 మెజార్టీతో పవన్ కళ్యాణ్ గెలిపించకపోతున్నా ఉన్నారు. అలాగే కాకినాడ రూరల్లో అందరం కూడా కలుపుకుంటూ ముందుకు వెళ్తున్నాం. అలాగే టీడీపీ, బీజేపీ, అలాగే మొత్తం జనసేన కలిపి కాకినాడ రూరల్లో విజయం డంకా మోగించబోతున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ పర్యటన వచ్చే నెల 6వ తేదీ నుంచి అయితే పవన్ కళ్యాణ్ కాకినాడ రూరల్లో పర్యటిస్తారు. అలాగే 31వ తేదీ నుంచి అయితే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అయితే పర్యటించబోతున్నారంటూ ప్రధానంగా చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరా రాముతో ప్రకాష్, RTV, కాకినాడ రూరల్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.